సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. సో వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్న చెట్టు నేమ్ వచ్చేసి శంఖం చెట్టు అని అంటారు. మ్యాక్సిమం అందరూ ఈ చెట్టు ఫ్లవర్స్ తెంపి దేవుడికి పూజ చేస్తారు. ఈ చెట్టులో వచ్చేసి 2 వెరైటీస్, ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్. బ్లూ కలర్ ఫ్లవర్కి వచ్చేసి 7 లీవ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వైట్ కలర్ ఫ్లవర్స్కి వచ్చేసి 5 లీవ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీన్ని మనం చాలా హెల్త్ బెనిఫిట్ టిప్స్తో ఈ ఫ్లవర్స్తో మనం చేసుకోవచ్చు. వెరైటీ ఫుడ్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్ అంటే లైక్ డ్రింక్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్ అండ్ వచ్చేసి ఇంకా సమ్మర్లో మనం కోకోనట్ తీసుకున్నప్పుడు దాంట్లో కలుపుకొని తాగితే కూడా చాలా మంచిది. దీని ప్రాసెస్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్కి అండ్ ఎవరైనా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అండ్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లం ఉన్న, స్కిన్ ఎలర్జీ సంథింగ్ అలా స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. మీరు దీంట్లో నేను 2 టైప్స్ చేశాను. ఒకటి డ్రింక్ చేశాను, ఇంకొకటి క్రీమ్ చేశాను. సో అవి చేయడానికి కోసం నేను ఇక్కడ ఫ్లవర్స్ అన్ని పిక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. మా చెట్టుకి కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి. అంటే ఆల్రెడీ మమ్మీ వాళ్ళు మార్నింగ్ పూజ చేశారు. సో కొంచెం పైకి ఉన్నాయి ఫ్లవర్స్. నేను కిందికి ఉన్నవన్నీ తెంపాను. కొంచెం నా హైట్ ప్రాబ్లం వల్ల మా వదిన ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేసింది. మీరు చూడొచ్చు. కొంచెం ఏవేవైతే పైకి ఉన్నాయో అవన్నీ కూడా మా వదిన తెంపింది. సో ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ డ్రింక్ చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ప్రాసెస్. ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్కి అయినా లేకపోతే ఎవరైనా ఫ్యాట్ ఉంటే వాళ్ళకు చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. అండ్ అంటే కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది దీనివల్ల. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత జ్యూస్ కావాలో అంత మీరు తీసుకోండి. నాకైతే 2 గ్లాసెస్ వాటర్ పడ్డది. కొంచెం మసిలిన తర్వాతకి దాంట్లో మనం ఫ్రెష్గా ఫ్లవర్స్ తీసుకుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్లవర్స్కి అన్ని దాని కింద ఉన్నాయి తీసేస్తున్నాను. తీసేసి ఫ్లవర్స్ అన్ని గ్యాదర్ చేసి దాన్ని మంచిగా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్లవర్ క్లీన్ చేస్తుంటే కూడా ఆ బ్లూ కలర్ అనేది వస్తుంది. హీట్ వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు దాంట్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాతకి కలర్ చేంజ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ క్లిప్లో. సో ఇది చూడండి. ఫస్ట్ వేసిన 2 మినిట్స్లో కొంచెం కలర్ వచ్చింది. మనం ఇంకా బాగా కలర్ వస్తుంది. ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా వైట్ కలర్ అయిపోతాయి, నార్మల్ వైట్ కలర్ అయిపోతాయి. నెక్స్ట్ క్లిప్లో చూడండి థిక్ బ్లూ కలర్ వాటర్ వస్తాయి. ఇక్కడ చూడండి మీరు థిక్ అయిపోయిన తర్వాతకి మనం ఇంకా మంచిగా బాయిల్డ్ 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాతకి మనం ఒక గ్లాస్ తీసుకొని, గాజు గ్లాస్ అంటారు కదా ఫ్రెండ్స్, దాంట్లో, ఎందుకంటే మీకు కలర్ అనేది క్లియర్గా కనిపించాలని దాంట్లో తీసుకున్నాను. మంచిగా వాటర్ అనేది చల్లగా అయిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని మనం ఒక హాఫ్ లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ మొత్తం పిండాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బ్లూ కలర్ ఉన్న వాటర్ మొత్తం వాయిలెట్ కలర్ వాటర్ అయినాయి. ఎందుకంటే మనం లెమన్ వేయడం వల్ల అలా అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ మనం 3 లీవ్స్ ఆఫ్ పుదీనా తీసుకోవాలి. 3 అంటే 3 తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ దీన్ని తినగలుగుతామంటే కచ్చపిచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. బట్ మేము తినలేము అనుకున్నాము, అందుకే నార్మల్గా ఫ్లేవర్ కోసం వేసాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ లెమన్ హాఫ్ కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను. దాన్ని గ్లాస్కి సోకేజ్ కోసం పెట్టాను. సో వచ్చేసి నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ హనీ కలిపాను. మీరు ఒకవేళ హనీ వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్వీట్నెస్ కోసం హనీ తీసుకున్నాను. 2 స్పూన్స్ హనీ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. మంచిగా హనీ తీసుకున్న తర్వాతకి మంచిగా దాన్ని మొత్తం సో వచ్చేసి నేను హనీ వేసి మంచిగా మిక్స్ చేసేసాను దాన్ని. సో మన డ్రింక్ ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు. నేను అస్సలు బాగుండదేమో, కలర్ మాత్రమే బాగుంది అనుకున్నాను, ఎందుకంటే మనం ఫ్లవర్స్ వేసి చేసాం కాబట్టి. కాకపోతే టేస్ట్ మాత్రం నిజంగా ఫుల్ సూపర్ ఉంది. మా వదిన నమ్మకపోతే తనతో కూడా తాగిచ్చాను, కావాలంటే మీరు ఇక్కడ వీడియో చూడొచ్చు. సో మనం నెక్స్ట్ వచ్చేసి క్రీమ్కి వెళ్ళిపోదాము. దీంట్లో ఆల్రెడీ నేను అంటే తులసి ఆకు అండ్ ఫ్లవర్స్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇటు సైడ్కి వచ్చి మెంతి పౌడర్తో కూడా వాటర్ బాయిల్ చేయాలి. మనకి ఇక్కడ కావాల్సింది మెంతి పౌడర్ అండ్ ఫ్లవర్స్, తులసి, ఇక్కడ వచ్చి అలోవెరా జెల్, నెక్స్ట్ రైస్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్ ట్యాబ్లెట్స్. సో మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మెంతి మొత్తం తీసుకొని జల్లెడ పట్టుకున్నాను. ఓన్లీ వాటర్ మాత్రమే, దానికి వచ్చే లిక్విడ్. సో ఇది అది ప్రాసెస్ చేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ కూడా వేసుకున్నాను. మొత్తం వాటర్ కూడా వేసుకొని మంచిగా దాన్ని వాటర్ అంతా తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అలోవెరా జెల్ యాడ్ చేయాలి. మీరు ఇక్కడ క్లిప్ చూడొచ్చు. దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. మీరు ఇక్కడ ప్రాసెస్లో చూడొచ్చు.
క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు మధ్యలో అర్థం కాదు. నేను 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని మంచిగా తీసుకొని మిక్స్ చేశాను. చాలాసేపు మిక్స్ చేయాలి, మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలా మిక్స్ చేయాలో కూడా మీరు చూడండి ఇక్కడ. సో అది ప్రాసెస్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ విటమిన్ టాబ్లెట్స్ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకున్నా, సో దానికోసం నేను 2 టాబ్లెట్స్ తీసుకున్నాను. అవి కూడా తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. సో దీంట్లో మనం ఇప్పుడు వాటర్, ఫ్లవర్ వాటర్ కలిపాము, అండ్ మెంతి పౌడర్ వాటర్ కలిపాము, అలోవెరా జెల్ కలిపాము, అండ్ వచ్చేసి ఈ విటమిన్ టాబ్లెట్ కలిపాము. మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇలా మిక్స్ చేయాలి, మొత్తం స్ట్రక్చర్ వచ్చేదాకా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం రైస్ పౌడర్ తీసుకొని మనకి ఎంత అయితే దగ్గరికి కావాలనుకుంటామో క్రీమ్ అంత మీరు పౌడర్ మీరు యూజ్ చేయవచ్చు, మీ ఇష్టం. అది మీకు అంత తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను క్రీమ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ నేను నా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తాను, మీరు చూడొచ్చు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు 3-4 డేస్ అలా ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి దీన్ని మనం స్క్రబ్బర్ లాగా యూజ్ చేయాలి. చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి మీకు. మీరు ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.